హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లో ఉన్న కిచెన్ కప్స్ అండ్ స్పూన్స్తో యూస్ చేసి మనము రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ చేసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ నేను మార్కింగ్ చేసేది 1/4 కప్, హాఫ్ కప్ ఎలా మనము క్వాంటిటీ తీసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను 1/4 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దాంట్లోనే నేను 1/4 కప్ బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే గీ అయినా, లేకపోతే ఆయిల్, రీఫైండ్ ఆయిల్ ఉంటాయి కదా, అంటే స్మెల్ ఉండకూడదు అనమాట. అలాంటి ఆయిల్ ఏదైనా కానీ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ అనమాట. అన్నీ బాగా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాతనే మనము నెక్స్ట్ ఐటమ్ని ఏదైనా కానీ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెడ్ వెల్వెట్ ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర లేదంటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3/4 కప్ మైదా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను నార్మల్ ఇంట్లో ఉన్న కిచెన్ కప్లో కూడా కానీ క్వాంటిటీ వైస్ తీసుకుంటున్నాను అనమాట. నాకు 3/4 కప్పే అవసరం అండి. సో 3/4 కప్పు మనం మైదా వేస్తే 3/4 టీ స్పూన్ మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. మీకు ఎవరికన్నా కరెక్ట్గా ఈ స్పూన్స్ల క్వాంటిటీ ఎలా చూసుకోవాలనుకుంటే రెడ్ వెల్వెట్ కేక్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనము దీంట్లో డార్క్ కోకో పౌడర్, లైట్ కోకో పౌడర్ ఉంటుంది కదా. రెడ్ వెల్వెట్ కేక్కి ఎప్పుడు కానీ కేక్ అయినా కానీ కప్ కేక్స్ అయినా కానీ ఆ కలర్ ఎగ్జాక్ట్గా రావాలనుకుంటే లైట్ కోకో పౌడరే మనము యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిల్క్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మన కన్సిస్టెన్సీ ఎట్లా రావాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. దానికోసము నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ నేను ఇప్పుడు కలర్ స్ప్లాష్ లిక్విడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కలర్ చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. ఎక్కువ మందికి కోకో పౌడర్ యాడ్ చేసేదాని వల్ల కోకో పౌడర్ కలర్ వచ్చేస్తుంది అనమాట. అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది, లేకపోతే కలర్ బాగా మిక్స్ అవ్వదు. బట్ ఈ రెడ్ వెల్వెట్ కేక్కి ఈ కలర్ స్ప్లాష్ లిక్విడ్ కలర్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఫైనల్గా నేను వినిగర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను కర్డ్ అండ్ ఏది యాడ్ చేయలేదు, ఎగ్స్ యాడ్ చేయలేదు కాబట్టి వినిగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర వినిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఉన్న కప్స్తో అయినా చేయండి, లేకపోతే బయట ఇలాంటి నేను యూస్ చేస్తున్న కప్స్, లేకపోతే టీ కప్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మనము కప్ కేక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అన్నిటినీ బ్యాటర్ ఫిల్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు కానీ 3/4 కప్పే మనం అంతే, ఆ కప్ సైజు మనకు 3/4 మనం ఫిల్ చేయాలన్నమాట. మనం ఎక్కువగా ఫిల్ చేసినట్టయితే అది మనకు ఆ కప్ సైజు కన్నా ఎక్కువ పెద్దది అయిపోతుందండి, మనకు నీట్గా ఉండదన్నమాట. నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో 25 మినిట్స్ నేను ఈ కప్ కేక్స్ బేక్ చేసుకున్నానండి. 20 to 25 మినిట్స్లో మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే గ్యాస్ మీద చేసుకునేట్లుగా ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టుకొని మీరు 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 కప్ క్రీమ్ చీజ్లో నేను అమూల్ క్రీమ్ చీజ్ యూస్ చేస్తున్నాను అనమాట. మీకు ఏదైనా మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఏ క్రీమ్ చీజ్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. రెడ్ వెల్వెట్ కేక్ క్రీమ్ చీజ్ ఫ్రోస్టింగే చేస్తారండి. సో నేను అలానే మనము స్టిఫ్ పిక్స్ వచ్చేంతవరకు అన్నీ మిక్స్ చేసుకొని ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాము. మనం ఫ్రోస్టింగ్కి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అలానే మనకు కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత మనకు ఆ కప్ సైజ్ ఎంత ఉందో అంతవరకే మనకు అది ఫ్లఫీగా వచ్చిందండి. మనకు అంతవరకు మన సైజ్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు నేను దాని మీద పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని సింపుల్ డెకరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. కస్టమర్ అయితే ఇంట్లో తినడానికే మనకు కప్ కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. మనకు ఓన్లీ 5 కప్ కేక్సే మనం ఇవ్వాల్సింది. సో నో ప్రాబ్లం అనమాట. ఈజీగా మనకు కావాల్సిన డిజైన్ అయితే మనం చేసుకొని కప్ కేక్స్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు నేను కప్ కేక్స్ అన్నిటికి మీద ఫ్రోస్టింగ్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయిందని నేను మీకు అవసరమని ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు ఆ టెక్స్చర్ ఎలా ఉందని చూపించడానికి ఆ కోకో పౌడర్ వేసిన దానివల్ల మనకి ఏం కలర్ వచ్చిందని కోకో కలర్ కానీ లేకపోతే బ్రౌనిష్ కలర్ కానీ అస్సలు లేదు. మనకైతే పర్ఫెక్ట్ రెడ్ కలర్ అండ్ ఫ్లఫీగా అండ్ స్పాంజీగా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.